అందరికీ మరణాత. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణను పొందడానికి పశ్చాత్తాపం మొట్టమొదటి మెట్టై ఉన్నది. పశ్చాత్తాపం అనగానే చాలామంది నేను అపరాధిని అనే భావనలో ఉంటారు. ఎవరైతే నేను పాపం చేశాను అని అపరాధ భావన కలగని వారు ఎవరైతే ఉంటారో వారు ఎప్పటికీ పశ్చాత్తాపం పొందలేరు. కానీ నేను పాపం చేశాను, నేను పాపం వలన నాలో కొన్ని మార్పులు వస్తున్నాయని ఎవరైతే భావిస్తారో వారు ఖచ్చితంగా పశ్చాత్తాప పడవచ్చు. కానీ మరి అన్ని సందర్భాల్లో ఇది జరుగుతుందని చెప్పలేము. ఎందుకనగా ఉదాహరణకు మనం చూసినట్లయితే పౌలు భక్తుడు అపోస్తుల కాలము 24-25 వచనంలో గమనించినప్పుడు వాక్యం బోధిస్తూ ఉంటాడు, దేవుని గురించి చెప్తూ ఉంటాడు, నీతి గురించి చెప్తూ ఉంటాడు. మరి రాబోయే సంగతులను అక్కడ వివరిస్తున్నప్పుడు అక్కడ రోమన్ అధికారిగా ఉన్నటువంటి మరి ఫెలిక్స్ ఈ బోధలన్నీ విని మరి భయపడతాడు. భయపడి ఇక పౌలు చాలు, తర్వాత నేను వింటానని పౌలును పంపించేస్తాడు. ఇక్కడ ఆ ఫెలిక్స్ అనే అధికారి మరి భయపడ్డాడు, దేవుని వాక్యానికి భయపడ్డాడే తప్ప పశ్చాత్తాపము పొందలేని పరిస్థితిలో ఉన్నాడంటే నిజంగా ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ప్రతి దినం మన వాక్యం చదువుతాం, ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని వింటాం. అయినా సరే నేను పాపము చేశానని అపరాధన భావంలోనికి వెళ్ళి మరి పశ్చాత్తాప పడని పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే దేవుని రక్షణకు దూరంగా ఉంటామని దేవుని నామమున తెలియజేస్తున్నాం. కనుక మరి అందరం కూడా పశ్చాత్తాపం పొంది దేవుని రక్షణ అనే మెట్టు ఎక్కగలిగే గొప్ప ధన్యత వించిన అందరికీ కలుగును గాక. మరణాత.